భారతదేశంలో క్రికెట్ అంటే కేవలం ఒక ఆట మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. టీమిండియా మైదానంలో కప్పు గెలిస్తే దేశమంతా పండగ చేసుకుంటుంది. అయితే ఈ విజయాల వెనుక ఆటగాళ్ల కష్టం ఎంత ఉంటుందో, వారిని ప్రోత్సహించడంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇచ్చే ప్రోత్సాహాలు కూడా అంతే కీలకంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక రీపోస్ట్ ప్రకారం గత 4 దశాబ్దాలలో ప్రపంచ కప్ విజేతలకు ఇచ్చే బహుమతి మొత్తంలో వచ్చిన మార్పులు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు మొదటిసారి ప్రపంచ కప్ ను ముద్దాడినప్పుడు పరిస్థితులు వేరు. అప్పట్లో బీసీసీఐ వద్ద నేటి స్థాయిలో నిధులు లేవు. ఆ విజయానికి గుర్తుగా ప్రతి ఆటగాడికి కేవలం 25,000 నగదు బహుమతిని మాత్రమే అందించింది. అది కూడా అప్పట్లో గొప్ప విషయమే అయినప్పటికీ నేటి కోట్లతో పోలిస్తే అది చాలా స్వల్పం. కానీ కాలక్రమేణా క్రికెట్ కమర్షియల్ గా ఎదిగింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో టీ20 ప్రపంచ కప్ గెలిచినప్పుడు బహుమతి మొత్తం 12 కోట్లకు చేరింది. ఇక 2011 వన్డే ప్రపంచ కప్ ఘన విజయానికి బీసీసీఐ 39 కోట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. ఇటీవల 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచిన రోహిత్ సేనపై బీసీసీఐ ఏకంగా 125 కోట్ల కాసుల వర్షం కురిపించింది. ఇదే క్రికెట్ చరిత్రలోనే ఒక అతిపెద్ద మైలురాయి. 2026లో ఇది ఏకంగా 131 కోట్లకు రీచ్ అయ్యింది. 1983లో ₹1,000 మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు 100 కోట్ల స్థాయికి చేరింది. బీసీసీఐ నేడు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఎదగడమే కాకుండా తన ఆటగాళ్ల సంక్షేమానికి మరియు విజయాలకు తగిన గుర్తింపునివ్వడంలో ముందుంటోంది. మైదానంలో ఆటగాళ్లు చెమటోడ్చి తెచ్చే విజయాలకి ఈ బహుమతులు ఒక గొప్ప గౌరవంగా నిలుస్తున్నాయి.